బియ్యం పిండి, నువ్వులు, ఊనువామ, పసుపు, కారప్పొడి, సన్నగా కట్ చేసి కొత్తిమీర, కరివేపాకు సన్నం కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు తగినంత ఉప్పు వేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకోవాలి మంచిగా. తగినంత అల్లం వెల్లిపాయ అంతా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా కలపాలి. రెండు స్పూన్ల ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. ఆయిల్ వేయాలి. ఒక స్పూను పిండి తీసుకొని ఈ విధంగా కొత్తాలి. నూనె అంటించుకోవాలి. హోల్స్ పెట్టుకోవాలి. ఆయిల్ వేయాలి హోల్స్లలో. ఈ విధంగా మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు పెట్టాలి. ఈ విధంగా కాలాలి. మంచిగా ఎర్రగా కావాలి. మా తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఇలా ఉంటుంది. పెరుగుతోటి నంజుకొని ఇలా తినాలి.